హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి వెడ్డింగ్ విషెస్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో వీడియో అనేది చూడండి, తర్వాత వీడియో ఎడిటింగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, నాకైతే కొన్ని కాఫీ ఇష్యూ వల్ల దీని మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. వీడియో అయితే చాలా బాగుంది. మీరు మ్యూజిక్తో పాటు వింటే మాత్రం నెక్స్ట్ ఫీల్ అనేది అవుతారు. చాలా సింపుల్గా నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు వెడ్డింగ్ విషెస్ వీడియో అనమాట. ఈ వీడియో మీరు ఫుల్ సాంగ్తో పాటు చూడాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. అక్కడ ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను. అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఫస్ట్ ముందుగానే ఇదే ఎందుకు చెప్తున్నానంటే మనం కొన్ని టైటిల్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. మీకు నచ్చిన టైటిల్స్ అనేవి ఉంటుంది కదా, మీరు ఎవరి పేరైతే పెట్టి వెడ్డింగ్ విషెస్ వీడియో చేయాలనుకుంటున్నారో వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ మనం ఎడిటింగ్ చేసుకోవాలి కనుక ముందుగానే ఎడిటింగ్ చేసుకుందాం. ఇక్కడ న్యూ టెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, దానిపై ఇట్లా డబల్ క్లిక్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత దాన్ని ఎరేజ్ చేసుకోండి. ఎరేజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ప్రతి ఒక్క టెక్స్ట్ కూడా ఒకే ప్రాసెస్ అనమాట. ఎడిటింగ్ అంతా ఒకేలా ఉంటుందన్నమాట. నేనైతే ఒక టెక్స్ట్ మాత్రమే చెప్తాను, మిగతావన్నీ మీరు చేసుకోండి. ఎందుకంటే వీడియో అనేది లెంత్ అవుతుంది కదా, సో ముందుగానే చెప్తున్నాను ఫ్రెండ్స్, ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా హ్యాపీ అనేసి ఇట్లా ఎంటర్ చేసుకుంటున్నా, చూస్తున్నారు కదా. ఇప్పుడు ఓకేపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కాస్త జూమ్ అనేది చేసుకొని మిడిల్లో సెట్ చేసుకుని పెట్టుకున్న ఇక్కడ కింద సెకండ్ ఆప్షన్ ఏ అని కనిపిస్తుంది కదా, దానిపై ఇట్లా క్లిక్ చేసి రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఏబీ ఫాంట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసి మై ఫాంట్స్ దగ్గర క్లిక్ చేయండి. దీనికి కావాల్సిన ఫాంట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి. మీకు ఫాంట్ ఎట్లా యాడ్ చేయాలో తెలియకపోతే నేను చాలా వీడియోస్లో చెప్పాను. ఆ వీడియో లింక్ అనేది ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. అక్కడికి వెళ్ళి వీడియోని చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని ఎండ్ వరకు చూసి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ అనేది చేయండి. ఆ ఎండ్ వరకు చూస్తే అక్కడ ఎండ్ స్క్రీన్లో వీడియో లింక్ అనేది ఇస్తాను. ఫాంట్ ఎట్లా యాడ్ చేయాలో ఆ వీడియో చూసారనుకోండి మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. నేను ఎక్కువ చెప్పదలుచుకోలేను, ఎందుకంటే వీడియో అనేది లెంత్ అవుతుంది కనుక ముందుగానే చెప్తున్నప్పుడు ఫ్రెండ్స్ ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇప్పుడైతే నేను ఆ ఫాంట్ అనేది యాడ్ చేసి మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడైతే నేనైతే ఫాంట్ అనేది ఇట్లా యాడ్ చేసుకున్నా, చూస్తున్నారు కదా. ఫాంట్ అనేది ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత ఓకేపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది. జూమ్ చేసుకుని మిడిల్లో సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఇక్కడ షాడో ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకుని రైట్ పై క్లిక్ చేయండి, సరిపోతుంది. తర్వాత లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఇక్కడ టెక్స్చర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి గ్యాలరీ ఆప్షన్ పై క్లిక్ చేయండి. మీకు క్లిక్ చేసిన తర్వాత దీనికి కావాల్సిన ఒక గోల్డెన్ కలర్ ఇమేజ్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ ఇమేజ్ మీరు ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నారో ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూసారు కదా ఇమేజ్ అనేది యాడ్ అయింది. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ 4వ ఆప్షన్ పై క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ ట్రాన్స్ఫర్మేట్ దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మన ఇమేజ్ అనేది పిఎన్జీ ఫార్మాట్లో కన్వర్ట్ అయిపోతుంది. దీన్ని ఇప్పుడు సేవ్ చేసుకోవాలి. రైట్ సైడ్ కార్నర్లో 3 డాట్ కనిపిస్తుంది, అక్కడ ఇట్లా క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ ఇమేజ్ పై క్లిక్ చేసి డిఫాల్ట్ దగ్గర వెరీ హైలో పెట్టుకుని సేవ్ టు గ్యాలరీ అనే ఆప్షన్ పై క్లిక్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మీ ఇమేజ్ అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. ప్రతి ఒక్క టెక్స్ట్ కూడా సేమ్ ఇలానే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఎక్కువ చెప్పను, ఎందుకంటే వీడియో అనేది చాలా లెంత్ అవుతుంది కనుక, సో ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇప్పుడు మొత్తం బ్యాక్ వచ్చేసి కైన్మాస్టర్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఇన్కేస్ మీ దగ్గర కైన్మాస్టర్ అప్లికేషన్ లేకపోతే కింద డిస్క్రిప్షన్లో వితౌట్ వాటర్ మార్క్ కైన్మాస్టర్ అప్లికేషన్ లింక్ అనేది ఇచ్చానమాట. అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేస్తే ఇట్లా ఉంటుంది. ఇక్కడ కింద 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా, దానిపై ఇట్లా క్లిక్ చేసి క్రియేట్ న్యూ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 16:9 రేషియో సెలెక్ట్ చేసుకుని కింద క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీడియా బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుంది. దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే దీనికి కావాల్సిన ఒక బ్యాక్గ్రౌండ్ వీడియో లింక్ అనేది ఇచ్చాను. ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నారో ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను. ఇట్లా వీడియో అనేది ఉంటుందన్నమాట. దాని తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. దీనికి ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ సాంగ్ అనేది యాడ్ అయి ఉంటుందన్నమాట. సో ఇది నేనే క్రియేట్ చేశాను ఫ్రెండ్స్, చాలా కష్టపడి. సో చాలా అంటే చాలా టైం పడతాయి, తెలుసు కదా ఇవి క్రియేట్ చేయడానికి. సో నా కష్టం మీకు అర్థమైతే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి మనం బీట్ మార్క్ అనేది యాడ్ చేసుకుందాం. అట్లా అయితేనే మనకు టెక్స్ట్ బై టెక్స్ట్ అండ్ ఇమేజెస్ అనేవి యాడ్ చేసుకోవడానికి చాలా సింపుల్గా ఉంటుంది. నేనైతే ఇప్పుడు మీరు సింపుల్గా సింపుల్గా బీట్ మార్క్ అనేది పెట్టుకునేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బీట్ మార్క్ అనేది ప్లే చేసి బీట్ మార్క్ అనేది యాడ్ చేయాలి కనుక ఇప్పుడైతే నేను స్కిప్ చేస్తున్నా. సో ఫ్రెండ్స్, నేనైతే బీట్ మార్క్ అనేది యాడ్ చేస్తాను. ఇప్పుడు మీరు సింపుల్గా బీట్ మార్క్ పెట్టుకునేలాగా చెప్పేస్తా. రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే 3.700 దగ్గర ఒక బీట్ మార్క్, తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత 7.400 మిల్లీ సెకండ్స్ దగ్గర ఒక బీట్ మార్క్, తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఇక్కడ 11 సెకండ్స్ దగ్గర ఒక బీట్ మార్క్, మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. 14.900 మిల్లీ సెకండ్స్ దగ్గర బీట్ మార్క్, తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఇక్కడ
500 మిల్లీసెకండ్స్ దగ్గర ఒక బీట్ మార్క్, తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి 22.400 మిల్లీసెకండ్స్ దగ్గర ఒక బీట్ మార్క్, ఫైనల్‌గా 26 సెకండ్స్ దగ్గర ఒక బీట్ మార్క్ అనేది యాడ్ చేసిన తర్వాత మొత్తం బ్యాక్ వచ్చేయండి. స్టార్టింగ్‌లోకి వచ్చేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనికి కావాల్సిన ఒక గణేష్ పీఎన్‌జీ ఇమేజ్ అనే కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ప్రతి ఒక్క మెటీరియల్ కూడా నేను ఆల్ మెటీరియల్ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకున్న దీంట్లోనే ఆ పీఎన్‌జీ ఇమేజ్ ఉంటుంది. ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. లేయర్‌పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఎక్కడైతే డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్నారో ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసి మీకు చూపిస్తానన్నమాట. సో, ఇట్లా సెలెక్ట్ చేసుకున్న బ్యాక్ వచ్చేసి రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఫస్ట్ బీట్ మార్క్ ఉంది కదా! అక్కడ ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి ఆ ఇమేజ్‌పై క్లిక్ చేసి కత్తెర సింబల్ ట్రిమ్ రైట్. దాని తర్వాత బ్యాక్ వచ్చేసి ఇప్పుడు దీన్ని ఇట్లా జూమ్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. పర్ఫెక్ట్‌గా దీనికి సరిపోయేటట్టు ఇట్లా అడ్జస్ట్‌మెంట్ అవ్వాలన్నమాట. సో, ఇట్లా పెట్టుకున్నారు కదా! ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనికి మనం కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేయాలి. నేను అది కూడా చెప్తాను. రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఇక్కడ ఒక బీట్ మార్క్ అనేది యాడ్ చేసి తర్వాత స్టార్టింగ్‌లోకి వచ్చేసి పెద్దగా ఇట్లా జూమ్ అనేది ఇట్లా చేసుకోండి. ఇట్లా చేసుకున్న తర్వాత ఇట్లా రివీల్ అనేది అవుతుందనమాట. తర్వాత ఎండ్ వరకు స్క్రోల్ చేయండి. ఎండ్ వరకు స్క్రోల్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేసి ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్‌పై క్లిక్ చేసి మళ్ళీ కిందకి స్క్రోల్ చేసి స్కేల్‌ని ఇట్లా డౌన్ అనేది ఇట్లా చేసుకోండి. మీకు ఎంత కావాలో అంత ఇట్లా మీకు నచ్చిన విధంగా ఇట్లా. సో, ఇట్లా ఉంటుందనమాట. నేనైతే ఇప్పుడు మీకు ప్లే చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ మ్యూజిక్ అనేది మోడ్‌లో పెడదాం. ఇట్లా ప్లే చేశాను చూసారు కదా! ఇట్లా రివీల్ అనేది స్లోగా అవుతుందనమాట. సో, ఇట్లా అనేది చేసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు మీరేం చేస్తారంటే ఇదే బీట్ మార్క్‌ని ఇట్లా తీసేయండి. నేనైతే ఇట్లా రిమూవ్ అనేది చేసేస్తున్నా చూస్తున్నారు కదా! సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ బీట్ మార్క్ యాడ్ చేసాం కదా! అండ్ ఇక్కడికొచ్చేసరికి ఇట్లా ఉండాలి. దాని తర్వాత స్టార్టింగ్‌లోకొచ్చేసరికి కాస్త చిన్నగా అనేది తగ్గించుకోండి. ట్రాన్స్‌ఫార్మ్ ఆప్షన్ కిందకి స్క్రోల్ చేసి స్కేల్‌ని ఫుల్‌గా ఇట్లా చిన్నగా ఇట్లా తగ్గించుకోండి. ఇట్లా మరీ అంత కాకుండా కొంచెం ఇట్లా పెద్దగా ఉండేటట్టు ఇట్లా ఉంచుకోండి సరిపోతుందనమాట. సో, ఇట్లా రివీల్ అనేది అవుతుంది. దాని తర్వాత ఎండింగ్‌కొచ్చేసరికి కొంచెం ఇట్లా పెట్టుకోండి. ఎక్కువ అవసరం లేదు. సో, పర్ఫెక్ట్‌గా యాడ్ అవుతుంది. ఇట్లా చూస్తున్నారు కదా! సో, ఇట్లా రివీల్ అనేది స్లోగా ఇట్లా అవుతుందనమాట. సో, ఈ విధంగా అయినా చేసుకోవచ్చు. అది మీ చాయిస్. దాని తర్వాత ఆ ఇమేజ్‌పై క్లిక్ చేసి ఎండ్ వరకు స్క్రోల్ చేసి ఇక్కడ ఇంకో టెక్స్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ప్రతి ఒక్క టెక్స్ట్ కూడా సేమ్ ఇలానే అనేది మీరు ఎడిటింగ్ చేసుకొని ఉన్నారు కదా! స్టార్టింగ్‌లో చెప్పాను. ఆ టెక్స్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. లేయర్‌పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నేనైతే మీకు చూపించడం కోసం హ్యాపీ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా చూడండి ఫ్రెండ్స్. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బీట్ మార్క్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి బ్యాక్ వచ్చి ఆ ఇమేజ్‌పై క్లిక్ చేసి కత్తెర సింబల్ ట్రిమ్ రైట్. మిగిలిన పార్ట్ అంతా కట్ అయిపోతుంది. బ్యాక్ వచ్చేయండి. దీన్ని కాస్త జూమ్ అనేది ఇట్లా చేసుకోండి. ఈ పొజిషన్‌లో ఉండేటట్టు ఇట్లా. ఇట్లా జూమ్ చేసుకున్న తర్వాత కొంచెం ఇట్లా జరుపుకోండి. ఇట్లా జరుపుకున్న తర్వాత ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ దాని తర్వాత స్టార్టింగ్‌లోకొచ్చేసి కాస్త పెద్దగా ఇట్లా చేసుకోండి. నేనైతే ఇట్లా చేసుకున్నా చూస్తున్నారు కదా! సో, ఇట్లా చేసుకున్న తర్వాత ఇన్ యానిమేషన్ ఆప్షన్‌పై క్లిక్ చేసి ఫాడ్ యానిమేషన్ సెలెక్ట్ చేసుకొని 0.5% ఇట్లా 0.1% ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత స్టార్టింగ్‌లోకొచ్చేయండి. స్టా ఎండింగ్‌లోకొచ్చేయండి. ఎండింగ్‌లోకొచ్చిన తర్వాత ఇప్పుడు మీరేం చేస్తారంటే కిందకి స్క్రోల్ చేసి ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ తర్వాత కిందకి స్క్రోల్ చేసి స్కేల్‌ని ఇట్లా తగ్గించుకోండి. కాస్త చిన్నగా ఇట్లా. మీకెంత కావాలో అంత ఇట్లా. ఈ విధంగా తగ్గించుకోండనమాట. నేనైతే 0.5% ఇట్లా పెట్టుకుంటున్నా. సో, ఇట్లా పెట్టుకున్న తర్వాత మనం ఏం చేద్దామంటే రివీల్ అవుతుంది కదా! ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి. ప్లే చేశాను చూస్తున్నారు కదా! ఇట్లా రివీల్ అనేది అవుతుందనమాట. ఇదే పొజిషన్‌లో ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి బ్యాకొచ్చి లేయర్‌పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. దీనికి కావాల్సిన ఒక గ్లిచ్ ఎఫెక్ట్ వీడియో అనేది ఇచ్చాను. ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే వీడియో అనేది సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్. వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి ఇమేజ్‌పై క్లిక్ చేసి ఎండ్ వరకు స్క్రోల్ చేసి ఆ వీడియోపై క్లిక్ చేసి కత్తెర సింబల్ ట్రిమ్ రైట్ బ్యాక్ వచ్చేసి కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ ఏం చేస్తారంటే బ్లెండింగ్ ఆప్షన్‌పై క్లిక్ చేసి స్క్రీన్ అనేది దీన్ని సెలెక్ట్ చేసుకోండి. బ్లాక్ స్క్రీన్ పోతుంది. బ్యాక్ వచ్చేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని పర్ఫెక్ట్‌గా ఇట్లా కాస్త జూమ్ అనేది చేసుకొని ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకుందాం. పర్ఫెక్ట్‌గా చాలా అంటే చాలా మంచి లుక్ అనేది వస్తుంది. మళ్ళీ ప్లే చేస్తాను చూడండి ఫ్రెండ్స్. సో, ఇట్లా టెక్స్ట్ రివీల్ అవుతుంది. ఆ తర్వాత ఎఫెక్ట్ అనేది ఇట్లా రివీల్ అవుతుందనమాట. సో, ప్రతి ఒక్క టెక్స్ట్ కూడా ఇట్లా అనేది పెట్టుకోండి. నేను ఇంకో టెక్స్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నా చూడండి. లేయర్‌పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. దాని తర్వాత టెక్స్ట్ మీరేదైతే యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ టెక్స్ట్ అనేది ఇట్లా యాడ్ చేసుకోండి. ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత ఎండ్ వరకు స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చి ఇమేజ్‌పై క్లిక్ చేసి కత్తెర సింబల్ ట్రిమ్ రైట్ బ్యాక్ వచ్చేయండి. తర్వాత దీన్ని ఇట్లా జూమ్ చేసుకొని ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకొని కొంచెం ఇట్లా జరుపుకోండి. ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ స్టార్టింగ్‌లోకొచ్చేసి పెద్దగా ఇట్లా జూమ్ చేసుకోండి. తర్వాత ఇన్ యానిమేషన్ ఫాడ్ యానిమేషన్ సెలెక్ట్ చేసుకొని 0.1% మొత్తం బ్యాక్ వచ్చేసి ఎండ్ వరకు స్క్రోల్ చేసి కిందకి స్క్రోల్ చేసి ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ కిందకి స్క్రోల్ చేసి స్కేల్‌ని ఇట్లా తగ్గించుకోండి సరిపోతుందనమాట. సో, పర్ఫెక్ట్‌గా ఇట్లా వస్తుందనమాట. ఇట్లా రివీల్ అనేది అవుతుంది. ఇట్లా వస్తుంది. చూస్తున్నారు కదా! సో, ఇప్పుడు మీరేం చేస్తారంటే మళ్ళీ అదే ఎఫెక్ట్ వీడియోపై క్లిక్ చేసి 3 డాట్ డూప్లికేట్. సో, దాని తర్వాత
ఎండ్ వరకు స్క్రోల్ చేసి దీన్ని ఇట్లా ఒత్తి పట్టుకొని డ్రాగ్ చేసుకొని ప్రతి ఒక్క టెక్స్ట్ని కూడా డూప్లికేట్ చేసుకొని ఈ వీడియో అనేది ఇట్లా యాడ్ అనేది చేసుకోండి, సరిపోతుందన్నమాట. ఆ ఇమేజ్కి తగ్గట్టు ఈ వీడియో మిగిలిన పార్ట్ అంతా కట్ చేసుకోండి, సరిపోతుంది సింపుల్గా. ఇంకా మీకు వీడియో కావాలంటే ఇట్లా జూమ్ అనేది చేసుకోవచ్చు, అది మీ చాయిస్. సో నేనైతే ఇట్లా పెట్టుకుంటున్నా, చూస్తున్నారు కదా. దాని తర్వాత ఇప్పుడు ఇంకో టెక్స్ట్ అనేది ఉంటుంది. లేయర్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. నేనైతే సింపుల్గా ఏమని టెక్స్ట్ అనేది యాడ్ చేసుకున్నానంటే అక్క బావ అనేసి. సో ఇట్లా యాడ్ చేసుకున్న బ్యాక్ వచ్చేసి అదే టెక్స్ట్ పై క్లిక్ చేసి దీని బీట్ మార్క్ వరకు జరిపేసి కత్తర్ సింబల్ ట్రిమ్ రైట్ బ్యాక్ వచ్చేసి దీన్ని ఇట్లా జూమ్ చేసుకుని ఇట్లా పెట్టుకుంటున్నా, చూస్తున్నారు కదా. సో ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం ఇట్లా జరుపుకొని ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ స్టార్టింగ్లోకి వచ్చేసి పెద్దగా ఇట్లా జూమ్ చేసుకుని ఇన్ యానిమేషన్ ఫ్యాడ్ యానిమేషన్ 0.1%, తర్వాత ఎండ్ వరకు స్క్రోల్ చేసి బ్యాక్ వచ్చి కిందికి స్క్రోల్ చేసి ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ కిందకి స్క్రోల్ చేసి స్కేల్ని ఇట్లా తగ్గించుకుంటున్నా, సరిపోతుంది. పర్ఫెక్ట్గా యాడ్ అవుతుంది. ప్రతి ఒక్క టెక్స్ట్కి ఇదే కీ యానిమేషన్ యాడ్ చేసుకోండి, నేనైతే ఎక్కువ చెప్పదలుచుకోలేను. దాని తర్వాత బ్యాక్ వచ్చి దీన్ని మళ్ళీ వీడియోపై క్లిక్ చేసి 3 డాట్ డూప్లికేట్, తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి దీన్ని అట్లా ఇట్లా ఒత్తి పట్టుకుని డ్రాగ్ చేసుకుని తర్వాత టెక్స్ట్ వరకు జరుపుకోండి, సరిపోతుంది, సెట్ అయిపోతుంది అనమాట. ఇట్లా రివీల్ అనేది అవుతుంది. సో ఇక్కడ నుంచి మనం ఏం చేద్దామంటే ఈ పొజిషన్లో ఇట్లా రెడ్ మార్క్ నుంచి ఇక్కడ నుంచి మన ఫోటో అనేది యాడ్ చేసుకోవాలి. సో అంతకంటే ముందు ఇప్పుడు నేను మీకు ఇంకో పిఎన్జీ ఇమేజ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకున్న దీంట్లో ఉంటుంది. ఆ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి, లేయర్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆ పిఎన్జీ ఇమేజ్ మీరు ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నారో ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆ ఇమేజ్ అనేది నేనే క్రియేట్ చేశాను, అది గ్రీన్ స్క్రీన్లో ఉంటుందన్నమాట. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి తర్వాత బీట్ మార్క్ వరకు ఇట్లా జరుపుకొని ఆ ఇమేజ్ పై క్లిక్ చేసి కత్తర్ సింబల్ ట్రిమ్ రైట్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ దీన్నే డూప్లికేట్ అనేది చేసుకోండి. ఎండ్ వరకు స్క్రోల్ చేసి తర్వాత దీన్ని ఇట్లా ఒత్తి పట్టుకుని డ్రాగ్ చేసుకుని తర్వాత బీట్ మార్క్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచి పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆ ఇమేజ్ పై క్లిక్ చేసి కిందికి స్క్రోల్ చేయండి. ఇక్కడ క్రోమాకీ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా దానికి ఉన్న గ్రీన్ స్క్రీన్ అనేది పోతుంది. బ్యాక్ వచ్చేసి కాస్త జూమ్ అనేది ఇట్లా చేసుకుని ఇట్లా పెట్టుకోండి, మీకు ఎంత కావాలో అంత. ఇట్లా నేనైతే ఇట్లా పెట్టుకుంటున్నా, చూస్తున్నారు కదా. సో ఇట్లా పెట్టుకున్న తర్వాత మనం ఏం చేద్దామంటే ఇదే పొజిషన్లో స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి బ్యాక్ వచ్చేసి లేయర్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. మీరు ఎవరి ఫోటో అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. సో ఈ ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకున్నా బ్యాక్ వచ్చి ఈ ఇమేజ్ పై క్లిక్ చేసి ఎండ్ వరకు స్క్రోల్ చేసి ఆ ఇమేజ్ కత్తర్ సింబల్ ట్రిమ్ రైట్ బ్యాక్ వచ్చేసి కిందకి స్క్రోల్ చేసి క్రాపింగ్ ఆప్షన్ మాస్క్ని ఎనేబుల్ చేసుకుని షేప్ ఆప్షన్ పై క్లిక్ చేసి రౌండ్ షేప్ని సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చి పర్ఫెక్ట్గా ఇట్లా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. నేనైతే ఇట్లా అడ్జస్ట్మెంట్ అనేది ఇట్లా చేసుకుంటున్నా, చూస్తున్నారు కదా. సో ఇట్లా జూమ్ అనేది చేసుకుని స్లోగా ఇట్లా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. మీ ఇమేజ్ ఎక్కడ వరకు అయితే అడ్జస్ట్మెంట్ అవుతుందో అట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఫీచర్ని కొంచెం ఒక 25% ఇట్లా పెట్టుకోండి, ఎక్కువ అవసరం లేదు. సో ఇట్లా పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి ఇప్పుడు ఇమేజ్ని ఈ సర్కిల్ ఉంది కదా మిడిల్లో, దానికి అడ్జస్ట్మెంట్ అయ్యేటట్టు ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. నేను ఒకసారి అడ్జస్ట్మెంట్ చేసి మీకు చూపిస్తాను, చూడండి. అడ్జస్ట్మెంట్ అయితే అయ్యిందని అనుకుంటాను. సో కొంచెం ఇట్లా జరుపుకుందాం. ఓకే, ఇప్పుడు పర్ఫెక్ట్గా యాడ్ అయ్యిందని అనుకుంటా. ఓకే ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా యాడ్ అయ్యింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనికి కూడా మనం కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేయాలి. కొంచెం ఇట్లా జరుపుకొని ఇక్కడ ఒక కీ ఫ్రేమ్, తర్వాత గ్రీన్ స్క్రీన్ ఇమేజ్ పై క్లిక్ చేసి అక్కడ ఒక కీ ఫ్రేమ్ స్టార్టింగ్లోకి వచ్చేసి దీన్ని పెద్దగా ఇట్లా జూమ్ చేసుకోండి ఇట్లా. దాని తర్వాత మీ ఇమేజ్ పై క్లిక్ చేసి దీన్ని కూడా పెద్దగా ఇట్లా సర్కిల్కి సెట్ అయ్యేటట్టు ఇట్లా జూమ్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. సో ఇట్లా పెట్టుకున్న తర్వాత ఎండ్ వరకు స్క్రోల్ చేయండి. ఎండింగ్కి వచ్చేసరికి ఆ ఇమేజ్ పై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేసి ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ కిందకి స్క్రోల్ చేసి స్కేల్ని ఇట్లా తగ్గించుకోండి. తర్వాత మీ ఇమేజ్ పై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేసి ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ కిందకి స్క్రోల్ చేసి స్కేల్ని ఇట్లా తగ్గించుకోండి. కరెక్ట్గా సర్కిల్ పైన ఉండేటట్టు అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. ఓకే ఇట్లా. సో ఇప్పుడు నేను మీకు ప్లే చేసి చూపిస్తాను, చూడండి. ఇట్లా రివీల్ అనేది అవుతుందన్నమాట. సో చూస్తుంటారు కదా, ఇట్లా రివీల్ అనేది అవుతుంది. దాని తర్వాత ఇదే పొజిషన్లో ఇట్లా రెడ్ మార్క్ నుంచి బ్యాక్ వచ్చి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే టెక్స్ట్స్ అనేవి యాడ్ చేయాలి. సో అంతకంటే ముందు ఇమేజ్ పై క్లిక్ చేసి ఇన్ యానిమేషన్ ఫ్యాడ్ యానిమేషన్ సెలెక్ట్ చేసుకుని 0.1, దాని తర్వాత ఆ ఇమేజ్ పై క్లిక్ చేసి ఇన్ యానిమేషన్ ఫ్యాడ్ యానిమేషన్ సెలెక్ట్ చేసుకుని 0.1% పెట్టుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేయండి, సరిపోతుంది అనమాట. సో లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీ పర్సన్ ఎవరైతే ఉంటారు కదా, సో వాళ్ళ నేమ్ అనేది ఎడిటింగ్ చేసుకుని ఉంటారు కదా, ఆ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇట్లా యాడ్ చేసుకున్నా. తర్వాత బ్యాక్ వచ్చి ఆ ఇమేజ్ పై క్లిక్ చేసి ఎండ్ వరకు స్క్రోల్ చేసి టెక్స్ట్ పై క్లిక్ చేసి కత్తర్ సింబల్ ట్రిమ్ రైట్ బ్యాక్ వచ్చేసి ఇప్పుడు దీన్ని లెఫ్ట్ సైడ్ కన్నట్లు ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకుంటున్నా. ఇన్ యానిమేషన్ పై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేసి వైప్ రైట్ యానిమేషన్ని సెలెక్ట్ చేసుకుని సరిపోతుంది. ఫుల్గా ఇట్లా పెంచుకోండి, సరిపోతుంది అనమాట. ఒకసారి ప్లే చేసి చూపిస్తాను, చూడండి.
చూస్తున్నారు కదా ఇట్లా రివీల్ అనేది అవుతుందన్నమాట. సో నెక్స్ట్ ఫోటో కూడా సేమ్ ఇలానే కీ యానిమేషన్ యాడ్ చేసుకోండి ప్రతి ఒక్కటి కూడా. ఆల్రెడీ వీడియో లెంత్ అయింది. సో నేను ఎక్కువ చెప్పదలుచుకోలేను. ఎండ్ వరకు కూడా దాని తర్వాత ఇమేజ్ అనేది ఉంటుంది కదా! సో ఎక్కడైతే మ్యారేజ్ అవుతుందో ఆ అడ్రెస్ అనేది రాస్తారు. దాని తర్వాత సేవ్ ద డేట్ అనేసి రాసి కీ యానిమేషన్ యాడ్ చేసి ఆ గ్లిచ్ ఎఫెక్ట్ వీడియో యాడ్ చేస్తే సరిపోతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి. నేను ఎక్కువ చెప్పదలుచుకోలేను. మీకైతే అర్థమైందనేసి అనుకుంటున్నా. సో నేను ఇంత క్లియర్‌గా ఎందుకు చెప్తున్నానంటే మీరు నాకన్నా ఇంకా బాగా ఎడిటింగ్ చేసుకోగలుగుతారనేసి నేనైతే ఇట్లా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. సో మీకైతే అర్థమైందనేసి అనుకుంటున్నా. సింపుల్‌గా ఇప్పుడు వీడియో అనేది సేవ్ చేసుకుందాం. యారో మార్క్ పై క్లిక్ చేయండి. తర్వాత వీడియో క్వాలిటీ వెరీ హైలో పెట్టుకొని కింద సేవ్ యాజ్ వీడియో అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.